మామూలుగా మనం ఎందుకు చదివిస్తాం పిల్లల్ని? వాడి జీవితంలో ఎదగాలి, జీవితంలో ఏదో సాధించాలనేటువంటి ఒక భావనతో చదివిస్తాం. కానీ ఆ పరీక్షలే జీవితం అనుకుంటున్నాడు వాడు. ఆ పరీక్షలే జీవితం అనుకుని ఆ పరీక్షలో ఫెయిల్ అయితే నేను జీవితంలో మొత్తం ఫెయిల్ అయినట్టు అనుకుంటున్నారు. అంటే అంత ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారినాం మనం. దయచేసి ఆలోచించండి మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. మార్కులు కావాలి కానీ మార్కులే జీవితం కాదు. మార్కులే జీవితం కాదు. అంతకు మించినటువంటి జీవితం ఎంతో ఉన్నది. మీరు కళ్ళ ముందు కనబడతా ఉంటారు. మీ కళ్ళ ముందు కనిపించిన ఒక టాప్ సెలబ్రిటీల పేర్లు చెప్పారంటే మీరు ఒక 10 పేర్లు చెప్తున్నా, ఖచ్చితంగా నేను రాసిస్తా. దాంట్లో ఒక మేజర్ ఒక 6 నుంచి 7 వాళ్ళ చదువులో నార్మల్గా ఉన్న వాళ్ళే ఉంటారు. ఒక 3 4 వాళ్ళ చదువులు ఏందో కూడా మీకు తెలియదు అయినా కూడా ఆ 10 మందిలో. సో చదువు అంటే ఒక పుస్తకం మాత్రమే కాదు. అది గుర్తుపెట్టుకోర్రి. మీ పిల్లలకు అది నేర్పించే ప్రయత్నం చేయర్రి. ధర్మానికి దగ్గర చేయర్రి.